మరి ఈ రోజున నేమకల్ గ్రామాల రైతులు మరి సిపిఐ అనుబంధ సంఘం ఏపీ రైతు సంఘం నాయకులందరూ కలుపుకొని కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు 40 రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఎంఆర్ఓ నుంచి మొదలుకొని మరి ఆర్డీఓ కావచ్చు, పొల్యూషన్ అధికారి కావచ్చు, కలెక్టరేట్ దగ్గర కూడా మరి ప్రతి చోట వెళ్ళి మరి సిపిఐ ఏపీ రైతు సంఘంగా మరి నిరసన తెలియజేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. మరి రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలు ఏంటని చెప్పేసి దాదాపు ఆర్డీఓకి 200 అర్జీలు ఇచ్చాం, మరి పొల్యూషన్ అధికారికి 205 అర్జీలు ఇచ్చాం. కానీ ఇప్పటి వరకు కూడా కనీసం అక్కడ వచ్చినటువంటి పంట పొలాలను కానీ కంపెనీల నుంచి వచ్చేటువంటి అక్కడ పరిశ్రమల నుంచి వచ్చే పొల్యూషన్ కానీ ఎక్కడ కూడా మరి పరిశీలించిన దాఖలాలు కేవలం మన కలెక్టర్ గారికి వెళ్ళి చెప్తే తప్ప మరి అక్కడ ఎంఆర్ఓ గారు వచ్చి ఒక అర్ధగంట పరిశీలించి మరి వెళ్ళారు. కానీ ఆ మేడం పరిశీలించిన వెంటనే మళ్ళా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ రైతుల సమస్యలు మాత్రం ఏ మాత్రం కూడా మారలేదు. అక్కడ పూర్తిగా పంట పొలాలు దెబ్బతింటున్నాయి, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి, మొత్తం పశువులు తినేటువంటి గడ్డి కూడా విషమయ్యేటువంటి పరిస్థితులు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు నేమకల్లో ఉన్నటువంటి 5 పరిశ్రమల నుంచి మరి ఏర్పడ్డాయి. గుళ్ళు గోపురాల మీద వచ్చి మరి పొల్యూషన్ దానికి సంబంధించిన పొగ, దుమ్ము ధూళి కూర్చుని మళ్ళీ అక్కడైతే మరి వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యాలు పాలవుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ మరి అధికారులు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారో అర్థం కావడం పరిస్థితి. మరి ఇన్ని అధికారులకి మరి చెప్పినప్పటికీ ఎందుకు చర్యలు